ఇంతకీ ఆ నేతిలో కలిపిందేంటి? అదొక కెమికల్ పౌడర్. ఇప్పుడు యాగం చేయడానికి గుండమ్మే మంట వెలిగిస్తుంది కదా, అలా నిప్పు వెలిగించి యాగం మొదలు పెట్టగానే ఆ యాగంలో నెయ్యి వేస్తారు కదా, ఆ నెయ్యిలో కలిపిన పౌడర్ వల్ల ఒక్కసారిగా భగ్గుమంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి కళ్ళు పేలిపోతాయి. అయితే పల్లవి అక్కడ హాస్పిటల్లో చచ్చిపోతుంది, ఇక్కడ పల్లవి కోసం యాగం చేసి గుండమ్మ కళ్ళు పోగొట్టుకుంటుందన్నమాట. శభాష్. పద. ప్రదక్షిణాలు పూర్తయినట్టేగా? అయ్యింది పంతులు గారు. మధ్యలో ఆటంకం ఏం లేదు కదా? లేదు పంతులు గారు. సరే అమ్మా, హోమం పూర్తయిన తర్వాత గుళ్ళో ఉన్న ముత్తైదువులకి 5గురికి వాయినాలిచ్చి హోమ ఫలాన్ని తీసుకుని బయలుదేరుదువు గాని. ఇలా అయ్యమ్మా, మీరు కూర్చోండి. పాలతో మండపం చుట్టూ సంప్రోక్షణ చెయ్యమ్మా. అయ్యో, ఎంత పని చేసావమ్మా. ఏంటి పంతులు గారు, ఏదైనా అపచారం జరిగిందా? ఆహా, భయపడాల్సిన పనేమీ లేదు, మీరేం కంగారు పడకండి. యజ్ఞం కోసం తెచ్చిన నెయ్యిలో పాలు కలిశాయి. కాబట్టి ఇది హోమంలో వాడకూడదు. శర్మ, వేరే నెయ్యి తీసుకురా. పూజ చేయడానికి గుండమ్మ వెళ్ళిందన్నారు, వీళ్ళు చెడగొట్టడానికి వెళ్లారు. ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ వెళ్లిన వాళ్ళిద్దరు మామూలోళ్ళ ఏంటి? ఖచ్చితంగా పూజ జరగకుండా చేసే ఉంటారు. అక్కడ పూజ ఫలించుంటే ఈ పాటికిది కళ్ళు తెరిచేది కదా. జరగలేదు కాబట్టి మనం అనుకున్నదే జరుగుతుంది. భగవంతుడా, తెల్లారే లోపల దీన్ని తీసుకువెళ్ళిపో స్వామి. ఈ గుండమ్మేంటి కుంకుమలు అవి పట్టుకుని వచ్చేస్తోంది? అంటే పూజ అయిపోయిందా? అయిపోతే ఈ వెళ్ళిన వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నట్టు? అమ్మ గుండమ్మ, పూజ అయిందా? అయ్యింది బామ్మగారు. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరంగ ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య శివ ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు ఓం శివ శివ ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి భవతు ఓం శివ 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 స్వస్తి భవతు
డాక్టర్ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదండి. 3-4 అవర్స్ అవుతుంది, ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకే కంగారుగా ఉంది.